27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల కోసం ఈరోజు పూజ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఈ యొక్క పెద్ద మహాసభను రజతోత్సవ మహాసభను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఏర్పాట్లు ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చే ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకి అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3 జాతీయ రహదారులు కలిసే ఈ యొక్క ఎల్కతుర్తి ప్రాంతంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకైనా, ఇటు నుంచి మెదక్ సిద్దిపేట ఈ హైవే నుంచి వచ్చే వాళ్ళకైనా, ఉమ్మడి వరంగల్ నుంచి వచ్చే హైవే నుంచి నేషనల్ హైవే నుంచి కానీ, రంగారెడ్డి హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే అభిమానులందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంకి, ఈ రజతోత్సవ మహాసభ ప్రాంగణంకి రావడానికి కావలసిన పార్కింగ్ ఏరియాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 1000 ఎకరాలలో ఈ యొక్క పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఎక్కడి నుంచి వచ్చిన పార్కింగ్లో అన్ని ఏర్పాట్లు, వారికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల అందరి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు వేసుకొని ఇక్కడ ప్రాంగణం కావచ్చు, పార్కింగ్ ప్లేస్లో కావచ్చు, ఇక్కడికి వచ్చే ప్రజలకు వచ్చే టాయిలెట్లు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్స్, అదేవిధంగా వాళ్ళకి ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా నిన్న దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. వారి ఆజ్ఞ మేరకు, వారి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మేము ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా నాయకులందరం కూడా ఇక్కడ ఏర్పాట్లు 10 జిల్లాలకు వెళ్ళి వచ్చే అభిమానులకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ నెల రోజులు ఇక్కడ అందరం కూడా కష్టపడి ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి, ఇంతకుముందు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు దేశంలోనే ఇక్కడ ఇదివరకు ఒక పెద్ద సభ జరిగింది వరంగల్ జిల్లాకు, ఆ ఖ్యాతి వచ్చింది. మళ్ళీ అట్లాంటి ఖ్యాతి ఇక్కడ పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చే ప్రజలందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరొక్కసారి వరంగల్ జిల్లా సత్తా చాటాలని మీ అందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇక్కడి నుంచి వరంగల్ నుంచి వరంగల్ జిల్లా నుంచి వచ్చే ప్రజలందరం కూడా దాదాపుగా ఎక్కడి నుంచి మన బాధ్యత, మన వరంగల్ జిల్లాకి ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి, మన నాయకుల మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రాంగణంని, ఈ యొక్క 27వ తారీఖు జరిగే రజతోత్సవ మహాసభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కేసీఆర్ ఆశీస్సులతో సక్సెస్ కావాలని మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుతున్నాను.